Good morning, boys. How are you? Good today. ఇట్లా వేసుకుంటే చాలా బాగుంది. మీకు ఈరోజు ఒక ఎక్కడ చూసిన అలాంటి ముగ్గు చూపిస్తాను చూడండి మా మీకు. సో చూడండి, ఇది ఆ ముగ్గు. ఇది ఏ ముగ్గు పాపా? ఏ ముగ్గు ఇది? అరే 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 ఎంత చాకెళ్ళినంత మాత్రం ఇట్లా పనులన్నీ చేస్తావు నువ్వు. ఎవరికి చేతబడిదా? కూర్చోబెట్టు, ముగ్గు లోపల కూర్చోబెట్టు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుంటారో ఫాలో చేయకుంటారో వాళ్ళంతా ఈ చేతబడి వచ్చేస్తుంది వాళ్ళకే. పాపా వాడిని కూర్చోబెట్టు. చెప్పు ఇది ఒక ఎల్లో కలర్ దాని మీద. సరే మేము జడ్జికి అయితే మేమే వెళ్తాం. ఏదో 3 రూల్స్ ఉన్నాయంట, అది చూద్దాం. రూల్స్ అయితే చూద్దాం ఏమేమి రూల్స్ ఉన్నాయా. మీకు నలుగురికి 4 పేపర్లు ఇస్తా, కన్నలు ఏమన్నా అంటే అడ్జస్ట్ చేసుకోండి. దాని రూల్స్ ఏమంటే మన సాంప్రదాయ ప్రకారం ముగ్గు కలర్ ఒకటి ఉంటే, గాలి పట్టం ఉంటే ఒకటి, చిరుకులు ఉంటే ఒకటి, పొంగలి ఉంటే ఒకటి, హంస ఉంటే ఒకటి. తెలుగులో సంక్రాంతి 10 మార్కులు మన రాష్ట్రం కూడా ముగ్గురు 50 దండిగా ఉంటే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చేసుకుంటూ వస్తే రే గుమ్మరంటారు కొంచెం రే నలుగురు బాగుంది. ఒకరికి వెళ్ళి ఎక్కడొకరు మార్కులు వేసుకొని నెంబర్లు మాత్రం వేపిస్తాను. డేర్లు ఉండవు, నా దగ్గర మాత్రమే డేర్లు ఉంటాయి. మీరు దాని సిద్ధాంతాన్ని బట్టి మనం ముగ్గురు సెలెక్షన్ చేయాలి. నంబర్లు ఇచ్చారా ముగ్గురు? నెంబర్ నేను ఇస్తాను. నెంబర్లు వేసి స్కోర్ కన్ఫ్యూజ్ కాకుండా అది రాసుకున్నాను కాబట్టి నేను నెంబర్లు వేపిస్తాను. నెంబర్ల ప్రకారం పేర్లు నా దగ్గర ముగ్గురు నెంబర్ వేసి నెంబర్ మాత్రమే వేపిస్తాను. దాంట్లో మనము 4 పేపర్లు ఏమంటే గాలిపటము, పొంగల్, సంక్రాంతి మళ్ళీ వచ్చి హంస ఏదైనా గోవా లాంటి ఏదైనా హెద్దు ఉండే ఇట్లా మెసేజ్. దాంట్లో మన సాంప్రదాయ మెసేజ్ ఉంటే ఒక్కోదానికి ఒక పాయింట్ ఇచ్చుకుంటారండి. కలర్ఫుల్గా బాగా ఉండే ఆ దానికి ఒకటే ఇట్లా వేసుకుంటే ఏమీ లేకుండా దానికి ఒకటో 2 మొత్తం అన్నిటికీ కలిపి ఒకటి 2 ప్రిఫరెన్స్ వచ్చేసి ఇట్లాంటి వాటికి పెన్నులో ఒకటే ఉండదు పెన్ను. సో అదే అయిపోయింది కదా. వీడియం కంటెంట్ క్రియేటర్ గైస్. ఇంట్లో 3 పెన్నులు పెట్టుకోవాలి. వాడు కంటెంట్ ఏం రాసుకుంటాడు నాకు అర్థం కాదు. ఏమి రా ఇట్లా చేసి ఎట్లా రా నువ్వు? ఏం కంటెంట్ క్రియేటర్? పెద్ద మనిషి ఉన్నాడు ఊర్లో, చెప్పించేది లేదా పిల్లోళ్ళకి? నువ్వు అంత మాత్రం పెన్నులు నా దగ్గర ఉన్నాయి, ఆయన అడిగితే నెంబర్ లేపిస్తా, మీరు ఇక్కడే ఉండండి. నెంబర్ లేపిస్తా వాళ్ళకి. మనం కూడా ముగ్గుల పోటీని డిసైడ్ చేయబోతున్నాం అన్నమాట. మనం కూడా ఒక జడ్జి అనమాట. జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాం. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో అది గైస్ కాన్సెప్ట్ అయితే వచ్చినాయి. సో దీంట్లో అయితే ఫుల్గా రాసి పడేద్దాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆ కన్నులు చూడదు ఎట్టుండవు సరే. కండలు కాదు, హిమాలయన్ కొండలు. మాకు తెలుసులేరా, కష్టం పడి పెంచాం. ఇట్లా డైలాగులకి ఏం కొత్త లేదు, అట్లే అట్లా చెప్తారా వీడు. సో చూడండి మా ఇన్ని ముగ్గులు అయితే వేశారు.
అక్కడ నుండి ఇక్కడ దాకా వేస్తారు, ఈ పక్క నుండి ఈ పక్క దాకా అయితే వేస్తారు మావా. చెప్పు రూల్స్ చెప్పు. సంక్రాంతి పేరుంటే ఇలా స్లోగా చెప్పు 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 స్లో చెప్పు రూల్స్ చెప్పు. నీకే సంక్రాంతి పేరుంటే పొంగల్ ఉంటే, నవ్వులు ఉంటే, చెరుకు గడ్డ ఉంటే, చూడు నేను చెప్తాను క్లీన్ ఫస్ట్ కలర్ఫుల్ గా ఉండాలి. ప్లస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో ఎవరైతే రాస్తుంటారో వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ప్లస్ చెరుకులు, పొంగల్ కానీ లేదంటే ఏదైనా పక్షి కానీ అట్లాంటివి నీకు ఏది క్లియర్ గా మంచిగా అనిపిస్తే మార్క్ లేదు. ఏం లేదు అంటే 1-2 మార్కులు వేసి వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు కదా, వాళ్ళకు 2 మార్కులు. కలుద్దాం గైస్, విన్నర్ ఎవరో చూద్దాం. మొదలే చేద్దాం. ఓకే 1 2 3 ముగ్గురు జడ్జిలు అదర్స్ ముగ్గురు టోటల్ చేసి ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి. ఎవరికి ఎక్కువ వస్తే ఇది కరెక్ట్. నీకు అర్థమైందా రూల్స్? అర్థమైందా? ఒక్కసారి రూల్స్ చెప్పు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బెంగళూరు ఇంకా అయితే పండగ కోసం వచ్చినాడు మామ. అట్లా కథలు తింటాను. కొంచెం దూరం పెట్టు. సరే అబ్బా, ఇంకొంచెం చెయ్యి వచ్చేసి ఈడ పట్టుకో. సరే సార్, యాంగిల్ కరెక్ట్గా వస్తుంది. చూడండి ఫుల్ వాయిస్ నార్మల్ గా వైరల్ అయిన కూడా అట్లా చూపిస్తాడు, అట్లా చూపిస్తారు. చూసాను అలా అందరూ అన్సబ్స్క్రైబ్ చేసి బారేయండి. నా ఛానల్ పేరు చెప్తా, అందరూ షిఫ్ట్ అయిపోండి ఇటు నుంచి అటుగా. అందరూ ఉండేది 60 మంది ఉన్నారు. కాదు, ఇది ఎడిటింగ్ లో తీసే గుయ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. పెద్ద ప్రైజ్ వస్తుంది అనుకున్నాను, కానీ అవి కాదు. రియాలిటీ చూపిస్తాం. ఈ నాకు చూస్తే చాలా పెద్ద ప్లాన్. చూడు ఆ ముగ్గు చూపించు. చూడండి సరే, చూడండి చాలా పెద్దగా ఉంది. ఈ సైడ్ ఉంటే అటు సైడ్ దాకా చాలా క్రియేటివిటీగా వేసినారు. పే చేస్తున్నారు ఆ టైల్ అంటే. అంతే నన్ను అడిగి బాయ్ అంతే. అది బాగా తెలుసు అంతేనే. ఇలా పెద్ద మనిషి వస్తాను చూడండి, అందరికన్నా పెద్ద మనిషి. ఏం భర్త బాగున్నావా? చెప్పాడా వీడియోలో? తింటివా భరత? భరత్ చూడు తింటివా? అవునా బా ఇచ్చినారు. గర్ల్ ఫ్రెండ్ చేత అవునవరా? చెప్తున్నా పదరా ఈడు ఫ్లాష్ మ్యాన్. బంటి మాత్రం ఉన్నాడు కదరా? బంటే అడు ఇప్పించుకోరు, కలర్ ఇప్పించుకో. ఏరా బాలాజీ ఏరా నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేట్లు కలర్ ఒకటి ఏంటమ్మా? రే 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 చాచోడు ముగ్గేరు, నువ్వేం బాగుంటుంది నేమే. అరే 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 ఏ ముగ్గురు ఇది? ఓ నీ అబ్బా ఆపరదే. బాగా కాస్త ఎన్నికరా. ఎర్రది ఎర్రదా బగిరి బాగో కానీ రే. కవర్ అవుతలేదు. ఏరా ఏరా ఇంకా బాగా ఇప్పుడైతే వేసినాడు. ఎవరైతే ఆడవాళ్ళంటారో వాళ్ళకంతా ఇది చేతపడి ముగ్గు. హైయెస్ట్ కాంపిటీటర్ ఆఫ్ ది ఇయర్. పోటీలంతా మా ఊళ్ళో వచ్చి ఏనే మావా
సో ఇంకా అయితే చెప్తున్నాడు ఫస్ట్ టైం మా ఊర్లో అయితే ముగ్గులు పోటీలు పెడుతున్నది. బాగానే అయితే వచ్చారు. సో ఇంతమంది అయితే వచ్చి పాల్గొన్నారు. ఆల్మోస్ట్ ఒక 20 ముగ్గుల దాకా అయితే వేసారు. అర్థమవుతలేదు బామ్మ. ఈ పక్క ఏదో ఒకలాగా ఉంది, ఈ పక్క మధ్యలో ఏందో కొండ ఉంది, అర్థమవుతుంది. అదేంది ఏ బాబా. సో ఇంకా అయితే కంటిన్యూ అవుతుంది మామ. ఇప్పుడైతే వచ్చేసారు కొత్తది. అదే నాకు తెలియదు అంటే ఏది పెట్టేసింది. మేమే చెప్పింది. సరే అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇప్పటిదాకా అయితే ఇంకా వేస్తున్నారు మామ. ఏమవుతుంది ఇది ఇవన్నిటికన్నా ముగ్గు బాగుంది. వెనకాల ఉపయోగిస్తుంది. మన పాప ఇద్దరు వచ్చిన పిల్లలు మీరు స్టార్ట్ చేయండి ఫస్ట్. ఇది ఫస్టా కలర్ కాంబినేషన్ చేసుకోండి. నిదానంగా పర్వాలేదు. అది 6. ఇది మాత్రం ఇక్కడ నుండి పరిగణన తీసుకోండి. ఇది చీటీలు రాస్తున్నది ఇది 7 ఇదాడా హెల్మెట్స్ డిజైన్ భోగి ఉందో ఇక్కడ అన్ని ఉన్నాయప్ప. భోగి ఉంది, సంక్రాంతి, పతంగ, రంగోలి పోస్తుంది. ఏమో చేయింది పాప. ఇది ఓ దాంట్లో కూడా పండుగ నిజా. ఫ్లాష్ ప్యాడ్ ఫ్లాష్ మ్యాన్ ఎక్కడ ఫ్లాష్ మ్యాన్ అది 8 ఇవంతా 11
జడ్జిమెంట్ ప్రకారం నా దగ్గరికి వెళ్ళి సార్ చెప్పడం జడ్జిమెంట్ కోడలు అంత పిల్లల డాన్స్ ప్రోగ్రామ్ అందరినీ కంకరాట్లన్నా సో అది కాదు పిల్లకాయలకైతే ఇప్పుడు కబడ్డీ ఆడించాలా ఆడించాలి కోట ఏమి ఆడలేదు చూడండి ఇదే ఏమో పిన్నమ్మ ఇదే ఏమోకి ఇదేనే ఎమ్మకలో నీదావా పుర్ర పాడలేదు తప్పలు పడుతుంది కింద పక్క తప్ప మొత్తానికి అయితే దీపాలు ఆడేస్తున్నాయి ఎట్లా గెంగే మాదిరే ఏందా ఎట్లుంది ఏ గడ్డ ఏంది చూడండి గ్యాస్ మొత్తానికి అయితే దీపాలు ఎత్తుకొని వస్తున్నారు ఇది ఆ ఊళ్ళో మా ఊళ్ళో మాత్రం పద పద దీపాలు ఆరిపోయినాయి పైన పదమ్మా ఉన్నారా అదే మా ఊరు పిల్లకాయలంతా వెనకాల వస్తున్నారు మా మాటలే రాయలేదుకుంటారు రై ఏం కాదు పద నా సాయి ఓరే ఏమైనా బై చెప్పు 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 ఎక్కడ పెట్టి పొగులంతా ఆడిపెట్టు ఇంట్లోనే దూరుకోన్నాడు చెప్పబ్బా పీపుల్ వాడుతున్నావు
ఈ దీపాలు అయితే మా ఊరు బయట 2 నిమిషాలు వాకంతే ఊరు బయట చూడండి గుర్రలు వస్తున్నాయి చూడండి. ఏమంటాం ఇది రే రే రా ఏరా నువ్వు రాయా పండురా కరెక్ట్గా రాయి బొట్లకే పడలు రే కరెక్ట్గా రే. మొత్తానికి అయితే వచ్చేసాము. ఇక్కడ దింపేసి అక్కడ గుడి ఉంది కదా, ఆ గుడి చుట్టూ 3 రౌండ్లు వేసి టంగా కొట్టుకొని మన ఇంటికి వెళ్ళిపోయేది అనమాట. అంతే అంతే కదమ్మా, పాల్గొంటాడు రా. బాగుండే అభియా, సూపర్ కట్టినావు సూపర్. ఓరే ఏంది ఏంది వాడతారే వాడు గడ్డోడు ఆ గిజ్జి చూడు ఎట్లా గిజ్జి కట్టాడు దానికి. అదే అదే సో ఇదే మన వచ్చాము ఆవులు ఆవులు. ఇప్పుడైతే అన్ని సీమాలు ఉన్నాయి కానీ ముందు అయితే మంచిగా ఆవులు వస్తుండే. ఇప్పుడు నాటి ఆవులే కాబట్టి మొత్తం సీమాలే అంతా. అది బాబు ఎట్లుందా? చాలా బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే చాలా చాలా ఈసారి చాలా ఫేమస్. చాలా బాగా చాలా మంది వచ్చారు గాయస్. పండగ అయితే బాగుంది. నాటి ఆవులు ఏవీ లేవు, అన్ని సినిమా ఆవులు. సూపర్ రా, థాంక్యూ అనియా, టైమింగ్ సూపర్ రా. మీకు ముందు కూడా చూడమేమో గాయస్ నాటి ఈ దాంతో లాస్ట్ అనమాట. ఇంకా అది ఆడైతే 2 కనబడతానేమో. 2 లాస్ట్ మినిట్ ఇది. ఇది ఏదో ఒకటి ఉంది, దీన్ని పిసికేద్దాం. ఈడైతే బలి వేస్తారు మా. సో బలి ఎత్తిపోయి ఆవుల మీద వేయాలన్నమాట. ఇదే గుడి. ఇక్కడ రౌండ్ తిరుగుతారు, తిరిగేసి ఆడ దాంట్లో వేస్తారు అనమాట. వేసి టెంకాయ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారు. సైకిల్ వచ్చినావా? ఏంది బా ఇది? ఏమిదా నాకు తెలీదు, అందుకే అడుగుతారు చెప్పు. సో ఇదే మా గుడి అయితే. ఇందులోని ఇక సంక్రాంతికి పూజ చేస్తారు అన్నమాట. ఆ కోడి ఉంది కదా, ఆ కోడి వేసి బలి వేస్తారు అన్నమాట. తీసుకెళ్ళి ఆ పక్కంతా కలుపుతారు. కలిపిన తర్వాత ఇంటికి వేసిపోయి వేసేస్తారు అన్నమాట ఆవులకి. సరే మావా, పూజ అయితే జరుగుతుంది. చూద్దాం. ఏం రా కొట్లాది ఇంకా అదే రా. యూట్యూబ్లో పెడదాం బ్లాగ్ బ్లాగ్ అనమాట. మనం చూసుకున్నాయి సూపరా. మొత్తానికైతే అయిపోయినట్టుంది మా. స్టాప్ చేశారు. ఇది బలాగ్ అంటారు మామ. ఇది ఆవులకైతే ఎత్తుకు వేయాలన్నమాట. ఆవులకి జరుగుతూ అంటారు, అందుకని
ఇది ఇందులోకి వచ్చేసి పాలు, అన్నము, తర్వాత యాపాకు అన్నీ వేసి కలుపుతారు. అది తర్వాత కోడిని కూడా పోయేసి దీంట్లో రకంగా కలుపుతారు అనమాట. చూడండి నేను అందులో కొన్ని నాకు ఏదా కొంచెం యాపాకు కొంచెం థ్యాంక్స్ అమ్మా. ఈ యాపాకు తీసుకొని అది కలుపుతారు, రక్తం కలిపేసి రక్తంలో కలుపుకొని మన ఆవుల మీద అయితే వేయాలన్నమాట. అట్లా వేస్తే కీడు జరుగుతుంది అని పూజ అయితే జరుగుతుంది. ఒక 10 నిమిషాలు అనుకుంటాము. మొత్తానికి అయితే రకం అయితే వేసేసింది. అది ఏం శివ అట్లిపోయింది. ఏది బేల్దనం లేదే. చూడండి ఇట్లయితే చేస్తున్నారు. ఇక్కడైతే భోగికి అయితే దిప్పి పెడతాం చూడండి. మా ఊళ్ళో ఇట్లా ఇది అయిపోయిన తర్వాత ఇట్లా చేస్తున్నారు. ఎవరు ఇటు పెట్టింది? ఈసారి అయితే కుప్ప అయితే చాలా లేదు మా చిన్నగానే ఉంది.